అరే వా, ఏమి నాట్యం, ఎంతటి అందం! నీ నాట్యం చూసి నెమల్లే సిగ్గుతో తలదించుకుంటాయంటే నమ్ము. ఏ దేవకన్య వచ్చి మన కాలేజ్ కాంపౌండ్లో విహరిస్తుంది అనుకున్నా, తీరా చూస్తే నువ్వు. అయినా నా పిచ్చి గాని ఆ దేవకన్య కూడా ఉంటుందా నీకున్నంత అందం? జితేంద్ర, ఏంటి నీకేమైనా బిస్కెట్ ఫ్యాక్టరీ ఉందా? లేదు. ఏ ఇలా బిస్కెట్లు వేస్తుంటేను మీ ఆడవాళ్ళంతా ఇంతే నీళ్ళు. నిజం చెప్తే అసలు నమ్మరు. ఇట్స్ ట్రూ, నా మీదొట్టు. నీతో మాట్లాడేంత ఓపిక నాకు లేదు. అడ్డు తప్పకుండా నేను క్లాస్కి వెళ్తాను. క్లాస్ టైం అవుతుంది. క్లాసుదే ముందులే నీళ్ళు. నేను చిడికి వేస్తే ఈ కాలేజీ మొత్తం ఈరోజు క్లాసులే లేకుండా క్లోజ్ అయిపోతాయి. జితేంద్ర, ఆ రోజు నేను వద్దు అనుకోబట్టే ఈరోజు నువ్వు కాలేజీ స్టూడెంట్స్ అందరికీ లీడర్ అయ్యావు. అంత మాత్రాన ఆ అధికారాన్ని నీ సొంత పెత్తనాలకి వాడుకోవడం మంచిది కాదు. నేను సెంటర్ మినిస్టర్ అప్పలనాయుడు కొడుకుని. నీళ్ళు అధికారంతో ఆడుకోవడం మాకు కొత్తేమీ కాదు. అధికారంతో ఆడుకో, పర్వాలేదు. బట్ నాతో ఆడుకోవాలని చూస్తే అడ్రస్ లేకుండా పోతావు, జాగ్రత్త. చూడు నీళ్ళు, నా ఒంటి మీద ఎంత బంగారం ఉన్నా ఈ కాలేజీలో ఒక్క అమ్మాయిన నా అంక చూస్తుందా? చూడదు. ఎందుకో తెలుసా? నా మనసు, నా శరీరం మొత్తం నీకు మాత్రమే సొంతమని ఈ టోటల్ కాలేజీకే తెలుసు కాబట్టి. ఒంటి నిండా బంగారం ఉంటే దొంగలు పడతారు కానీ అమ్మాయిలు పడతారా? ఈడియట్, తప్ప. ఇదిగో ఈ పొగరే, ఈ పొగరంటే నిన్ను నాకు మరింత ఇష్టం. అసలు ఏంట్రా నీ బాధ? ఎందుకు నా వెంట పడి నన్ను ఇలా విసిగిస్తున్నావు చెప్పు? బాధ కాదు నీళ్ళు, వ్యధ. నువ్వంటే నాకు పిచ్చి. నువ్వు కాదంటే చస్తా నీ వాకిట ముందుకొచ్చి. అది అర్థం చేసుకుని నీ మనసు నాకు ఇచ్చేవే తింగర బుచ్చి. ఐ లవ్ యూ నీళ్ళు. బట్ ఐ హేట్ యూ జిత్తు. నో థ్యాంక్స్. ఎప్పుడు వినేదేగా. అయినా అమెరికా, రష్యా లాంటి అగ్రరాజ్యాలు మా ఆయుధాలు గొప్ప అంటే మా ఆయుధాలు గొప్పని కొట్టుకు చస్తున్నారు. పెచ్చి నా కొడుకులు. వాళ్ళ దగ్గర కూడా లేని మహా ప్రమాదకరమైన ఆయుధాలు మీ ఆడవాళ్ళ దగ్గర 3 ఉన్నాయి. అవేంటో తెలుసా? ఏమిటో చెప్పు. మొదటిది మీ కన్నీరు. బంగారు లావారి సైతం బుగ్గిబాలు చేసి బూడిది కుప్పలా మిగిల్చింది ఒక్క స్త్రీ కన్నీరే. దాంతో ఈ ప్రపంచాన్నే ముంచేయచ్చు. రెండవది నీ చిరునవ్వు. ఆ నవ్వే లేకపోతే అసలు కురుక్షేత్రమే లేదు. సగం మంది మగాల జీవితాలు సంఖ్యనాగిపోవడానికి కారణం ఆ నవ్వే. ఇక మిగిలిన మూడవది అణుబాంబు కంటే ప్రమాదకరమైన మీ అందం. గడిచిన యుగాలలో జరిగిన మహాయుద్ధాలన్నీ మీ అందం పొందడం కోసమే. గడుస్తున్న ఈ యుగంలో కూడా ఆధిపత్యం మీ అందానిదే. తెలుసా? అంత తెలిసిన వాడివి నన్ను సొంతం అందుకోవాలి అంటే ఎన్ని యుద్ధాలు చేయాలో తెలుసుకోలేకపోతున్నావు. ఎంతటి యుద్ధమైనా చేస్తాను. చెప్పు, ఏం చేయమంటావు? యుద్ధాలు చేస్తే విజయాలు వస్తాయి కానీ అందాలు అందవమ్మా. విజయం దక్కితే ఆ అందం విజేతకి దాసోహం అంటుంది. దాసోహం అవ్వడానికి నీ ముందు నిలబడింది దాసి కాదు, దేవి, నీలాంబరి దేవి. ఇదిగో ఈ పొగరంటే నాలో ఉన్న మగతనాన్ని మరింతగా రెచ్చగొడుతుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడావు, నాలుగు చీరేస్తాను, జాగ్రత్త. అలాగైనా నువ్వు నన్ను తాకుతావు కదా. కమాండాలి, ఈ దుర్మార్గుణ్ణి నీ కబంధ హస్తాలతో కౌగులించుకుని ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేసి చంపే. కమాన్. యో ఇడియట్. థ్యాంక్ యూ. ఇలాగైనా నువ్వు నన్ను తాకినందుకు. కానీ
నీ చేతులతో కాకుండా నీ పెదవులతో అయితే అది కదా అసలు మజా. ముష్టివాడికి ముష్టే వేస్తారు కానీ ముద్దులు వెయ్యరు. అదే ఆ ముద్దులే 2 ముష్టిపడి నీ కాళ్ళ దగ్గర కుక్కలా పడుంటా. ఏయ్, నీకు అసలు ఏమైనా పిచ్చా? పిచ్చే. నువ్వంటే పిచ్చి, నీ ప్రేమంటే పిచ్చి, నీ అందమంటే మరింత పిచ్చి. ఆ పిచ్చి తగ్గాలంటే నువ్వు నాకు దక్కితేనే సాధ్యమవుతుంది. నేను దక్కడం అనేది ఈ జన్మలో జరగదు. ఏ జాతి కోడి పిట్ట, ఈ పందిపు పుంజినే కాదని కాలదన్ని వెళుతున్నావు. నువ్వు ఎక్కడికి తిరిగినా చివరికి జత కట్టాల్సింది నాతోనే గుర్తుపెట్టుకో. ఈ నీలాంబరి దేవి అంటే జాతి పిట్ట కాదు, శివంగి. శివంగి జత కడితే సింహంతోనే కానీ నీలాంటి ఊర కుక్కలతో కాదు. ఏయ్ మిస్టర్, కళ్ళు కనిపించడం లేదా? బొల్లు ఎలా ఉంది? హలో మిస్, గుద్దింది మీరు. సారీ చెప్పకపోగా నా మీద అరుస్తారే. సారీనా? ఒక అమ్మాయి వచ్చి గుద్దితే డ్యూయట్ వేసుకోక సారీ డిమాండ్ చేస్తావా? అందమైన అమ్మాయా? సారీ ఎక్కడా? అయ్యో, ఏయ్ నీకు అసలు కంటి చూపు తక్కువ ఏంటి? ఎదురుగా పెట్టుకొని ఎక్కడ అని అడుగుతున్నావు? నీలో ఏంటి, నన్ను ఉడికించడానికే కదా ఇదంతా చేస్తున్నావు? మాట్లాడే మగాడు ఒక్కడే ఉండాలి, అది నేను మాత్రమై ఉండాలి. నీ సంగతి పక్కన పెడితే నా కంటికి మాత్రం ఇతనే మగాడిలాగా కనిపిస్తున్నాడు. అలాగా? ఆ, అయితే ఈ వీణ్ణి నీ కళ్ళ ముందే ఏం చేస్తానో చూడు. ఒక్క నిమిషం ఆగరా. అదేమో గుద్దేసి తన ఇష్టం వచ్చినట్టు తను ఆగిద్ది. నువ్వేమో దాని ముందు బిల్డప్ కోసం సడన్ గా కండల కాంతారం అయిపోతావు. పంప తీసి నేనేమైనా కాలేజ్ అనుకుని పిచ్చాసుపత్రికి గాని వచ్చానా ఏంట్రా? చీ తప్ప ఇచ్చిన కొడక. ఒక్కసారి. ఏంటి? ఏం లేదు. మెంటల్. ఇంకొకసారి. మళ్ళీ ఏంటి? చూడాలనిపించింది అబ్బా. నాకు అర్థమయ్యింది, నన్ను రెచ్చగొట్టడానికే కదా ఇదంతా చేస్తున్నావు. వీడొక మహేష్ బాబు, నువ్వొక సమంత. ఏ సీతమ్మ, నీ వాకిట్లో ఎవడండి కుప్పిగని తెలిసినా నీ తిరుమల్లి చెట్టు తెలిపేది మాత్రం నేనేనని గుర్తుపెట్టుకో. వస్తా. అర్థమైందిగా మిస్టర్ పానకంలో పుడక, ఇక దయచేయి. ఎంత చూస్తారా? హలో, ఇక అతను వెళ్ళిపోయాడు. ఇప్పటికైనా దగ్గరకు వస్తారా? నీళ్ళు నీకెన్నిసార్లు చెప్పాను ఇలా పబ్లిక్లో అల్లరి చేయొద్దని. దానివల్ల నాకు కెరీర్ డిస్టర్బ్ అవుతుంది. అంటే నీ కెరియర్ మాత్రం నేను కాదు, అంతేనా? నువ్వేననుకో. ఇప్పుడు ఎందుకు అంత కోపం? ఏం అవసరం లేదు, పోండి. మిమ్మల్ని మీకోసం ఇంత అందంగా రెడీ అయ్యి మిమ్మల్ని కలవచ్చని ఎంతో ఆస్త వస్తే మీరేమో నా మీద కోపడుతున్నారు. ఏమద్దు, పోండి. సరే వెళతాను కానీ నా కోసం ఒక అందమైన అమ్మాయి, అమ్మాయా? నాకు ఇష్టమైన రోజు పువ్వు తలలో పెట్టుకుని, నాకు ఎంతో ఇష్టమైన కలర్ డ్రెస్ వేసుకుని నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వచ్చి తను వస్తే కనుక నేను క్లాస్ రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పు. ఓకే? ఏయ్ ఆగు, ఇట్రా ఇట్రా. ఎవత్తది? దానికి ఎంత ధైర్యం ఉంటే నా ముందే వచ్చి నిన్ను కలుస్తుందా? ముందు దాని పేరు చెప్పు. దాని పేరు చెప్పు. నీలాంబరి దేవి అని, విజయేంద్ర వర్మ గారి ముద్దుల కూతురు. అది ఇంట్లో మరి ఇక్కడ విజయేంద్ర వర్మ గారి ముద్దుల మనవరాలు. అది ఇంటి దగ్గర. మరి ఇక్కడ నీకు తెలీదా? తెలుసనుకో, కానీ ఆ మాట నీ నోట వినాలని సరదా. సూర్య, ఎందుకు సూర్య నన్ను ఇంతగా ప్రేమించే నువ్వు ఎవరైనా రాగానే నాకు నీకు సంబంధం లేనట్టు పరాయి వాళ్ళగా దూరంగా వెళ్ళిపోతావు? అది నీకు చెప్పిన అర్థం కాదులే. నీళ్ళు అర్థం చేసుకోలేని ఎంత చిన్నపిల్లని కాదులే, కానీ చెప్పు, వింటా. నీళ్ళు నేనెవరో తెలుసుగా? తెలుసు. నా ప్రాణానికి ప్రాణం నువ్వు. నీళ్ళు బీ సీరియస్. నేను ఇక్కడ నీకు ప్రాణమే, కానీ సమాజం దృష్టిలో మీ తాతగారు కారు నడిపే డ్రైవర్ కొడుకుని. అయితే నేను కాలేజీకి టాపర్వి.
అది మాత్రమే సరిపోదు నీళ్ళు. నిన్ను నేను దక్కించుకోవాలంటే మీ తాతగారి అనుమతి కావాలి. మరి ఆయన అనుమతి కావాలంటే ఆ స్థాయికి నేనే ఎదగాలి. అప్పుడు మాత్రమే నేను నిన్ను దక్కించుకోగలను. దానికి ముందే ఈ ప్రేమ ఇలాంటివి మీ తాతగారికి తెలిస్తే నా చదువు మధ్యలోనే ఫుల్ స్టాప్ అవుతుంది. నా చదువు పోతే నా కెరీర్ నాశనం అవుతుంది నీళ్ళు. అందుకే కాలేజీలో నువ్వెవరో తెలియనట్టు నటిస్తున్నాను. అయిపోయిందా తమరి సాడ్ స్టోరీ? నేనే నీతో వచ్చేస్తానంటే నువ్వేంటయ్యా బాబు తాత గీత అంటావు. ఎక్కడి వరకు వస్తావు? కట్టే కాలే వరకు. తప్పు నీళ్ళు. 2.5 ఏళ్ల ప్రేమ కోసం నాతో వస్తానంటున్నావు. మరి 20 ఏళ్ళ ఆ పెద్దాయన నీకిచ్చే స్వేచ్ఛ పేరేంటి నీళ్ళు? ప్రేమ కాదా? నువ్వే కాదు, ఈ వయసులో ఉన్న యువత మొత్తం ఇలానే ఆలోచిస్తుంది. నిజమైన ప్రేమ ఆలోచించాల్సింది స్వార్థంతో కాదు నీళ్ళు. నా కోసం ఎంత దూరమైన వచ్చే నీ ప్రేమ మరి ఆ పెద్దాయన కోసం ఎంత దూరం రాగలదో ఒక్కసారి ఆలోచించు. సారీ సూర్య. అబ్బో, అమ్మాయి గారికి మళ్ళీ అలా వచ్చినట్టుంది. అలొక రాక ఇంకేం వస్తుంది? నేనేమో నీతో కలుద్దామని ఆనందంగా వస్తే నువ్వు నా మూడు మొత్తం నాశనం చేశావు. మరి అలకిపోవాలంటే ఈ దాసుడు ఏం చేయాలో సెలవివ్వండి మహారాణి. ఏం చేయాలో తమరికి తెలీదన్నాదా? తెలియకనే బహు చక్కగా తెలిసినే